బైబిల్ అనే పదమే వినబడుతుంది. బైబిల్లో లేఖనాలే ప్రకటించబడుతున్నాయి. యేసు ప్రభువుని పేరే ప్రకటించబడుతుంది. కానీ అపోస్తలులు మనకిచ్చినటువంటి సువార్త కాదు ఇది. బైబిల్ చెప్పినటువంటి నిజమైన సువార్త కాదు ఇది. బైబిల్లో ఎక్కడో అనుకూలమైన వచనాన్ని తీసుకోవడం, దానిని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పడం, బైబిల్ ఏదో మేలుకరమైన వాక్యాన్ని తీసుకోవడం, ఇది దేవుడి మీద చెబుతున్నాడు అని చెప్పడం, వ్యక్తులని ఊరించడం, వ్యక్తులని కవ్వించడం, ఇది సువార్త కాదు. సువార్త అంటే మన పాపాల గురించి మనకు చెప్పాలి. ఆ పాపాలకి యేసుప్రభు మరణం ఎలా ప్రాయశ్చిత్తమో చెప్పాలి. ఎదురుగా కూర్చున్న వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో బాప్తిసం పేరుతో యేసుప్రభుని అంగీకరించాలి, సంఘంలో చేర్చబడాలి. అపోస్తలుల బోధలోను, సహవాసంలో, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను ఎడతెగకుండా అంతం వరకు ఉంటేనే ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఇలా యేసుప్రభువులోకి వచ్చిన వ్యక్తి క్రైస్తవుడవుతాడు. అలాంటి వారందరినీ కలిపి సంఘం అంటారు.